అనిజం తిరునాల్ మార్తాండవర్మ అని కూడా పిలువబడే రాజు మార్తాండవర్మ ప్రస్తుత భారతదేశంలోని కేరళలోని ట్రావెన్కోర్ రాజ్యానికి పురాణ పాలకుడు. అతను తరచుగా కేరళ చరిత్రలో గొప్ప రాజులలో ఒకరిగా పరిగణించబడతాడు. అతని అసాధారణమైన సైనిక వ్యూహాలు, రాజకీయ వ్యూహం మరియు పరిపాలనా సంస్కరణలకు ప్రసిద్ధి చెందాడు. 1729 నుండి 1758 వరకు కొనసాగిన అతని పరిపాలన ట్రావెన్కోర్ స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. మార్తాండవర్మ 1705లో ట్రావెన్కోర్లోని పద్మనాభ స్వామి ఆలయ సంరక్షకుడైన అట్టింగల్ కుటుంబానికి చెందిన రాణి కార్తిక తిరునాల్కు ఏకైక సంతానంగా జన్మించాడు. అతని తండ్రి రాఘవర్మ కోలత్తునాడు కుటుంబానికి చెందినవాడు కాబట్టి మార్తాండవర్మ చేర మరియు చోళ వంశాల వారసుడు. చిన్నతనం నుండే అతను ధైర్యవంతుడు మరియు తెలివైన నాయకుడిగా వ్యవహరించేవాడు మరియు అతని తల్లి ఆధ్వర్యంలో సైనిక వ్యవహారాలు, రాజకీయాలు మరియు ప్రభుత్వంలో మంచి విద్యను పొందాడు. మార్తాండవర్మ తన మేనమామ రామవర్మ మరణం తరువాత 23 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ సమయంలో ట్రావెన్కోర్ రాజ్యం ఒక చిన్న రాజ్యం. చుట్టూ శక్తివంతమైన పొరుగు రాజ్యాలు ఉండేవి. మార్తాండవర్మ ఈ రాజ్యాల నుండి అనేక సవాళ్లను, బెదిరింపులను ఎదుర్కొన్నాడు. కానీ అతను తన రాజ్యాన్ని రక్షించుకోవాలని, దాని భూభాగాలను విస్తరించాలని నిశ్చయించుకున్నాడు. ట్రావెన్కోర్ నిరంతరం ముప్పుగా ఉన్న కాయంకులం రాజ్యానికి వ్యతిరేకంగా తన మొదటి ప్రధాన సైనిక దళం విజయం సాధించడంతో అతను చాలా తక్కువ సమయంలోనే సమర్థుడైన పాలకుడిగా నిరూపించుకున్నాడు. 1741లో జరిగిన కొలాచెల్ యుద్ధం ట్రావెన్కోర్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. శక్తివంతమైన కమాండర్ రామయ్య నేతృత్వంలోని మార్తాండవర్మ సైన్యం కొలచెల్ ఓడరేవును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించింది. ఈ విజయం ట్రావెన్కోర్ను శక్తివంతమైన రాజ్యంగా మార్చడమే కాకుండా ఈ ప్రాంతంలో యూరోపియన్ వలస ప్రయత్నాలను కూడా ముగించింది. ఈ యుద్ధంలో మార్తాండవర్మ యొక్క సైనిక వ్యూహాలు చాలా ప్రశంసించబడ్డాయి మరియు ఈ ప్రాంతం భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు నమూనాగా పనిచేసింది. మార్తాండవర్మ అనుభవజ్ఞుడైన యోధుడు మాత్రమే కాదు, తన రాజ్యంలో అనేక పరిపాలన మరియు సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టిన దూరదృష్టి గల పాలకుడు కూడా. అతను భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి కేంద్రీకృత పరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టాడు. అతను న్యాయమైన మరియు సమానమైన పన్ను విధానాన్ని కూడా ప్రవేశపెట్టాడు మరియు తన ప్రజల సంక్షేమం కోసం అనేక సామాజిక చర్యలను ప్రవేశపెట్టాడు. అతని పాలనలో వ్యవసాయం మరియు వాణిజ్యం అభివృద్ధి చెందాయి మరియు అనేక విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. మార్తాండవర్మ కళలు మరియు సంస్కృతికి పోషకుడు మరియు రాజ్యంలో సాహిత్యం, సంగీతం మరియు నృత్య అభివృద్ధికి ప్రోత్సహించాడు. అనేక దేవాలయాలను నిర్మించి ప్రజల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించాడు. అతను పద్మనాభ స్వామి ఆలయానికి ఆరాధ్య దైవమైన పద్మనాభునికి భక్తుడు. ఆలయాన్ని పునరుద్ధరించాడు మరియు గొప్ప సంపదను విరాళంగా ఇచ్చాడు మరియు కేరళ రాష్ట్రానికి ఆయన చేసిన కృషి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. మరియు అతని ట్రావెన్కోర్ రాజ్యం చివరికి ట్రావెన్కోర్ రాష్ట్రంగా మారింది మరియు స్వతంత్ర భారత రాష్ట్రమైన కేరళను ఏర్పాటు చేయడంలో సహాయపడింది. అతని పేరు ఇప్పటికీ ధైర్యం, జ్ఞానం మరియు సుపరిపాలన చిహ్నంగా గౌరవించబడుతుంది. ముగింపులో రాజు మార్తాండవర్మ కేరళ చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప పాలకుడు, యోధుడు, నిర్వాహకుడు మరియు సంస్కర్తగా అతని విజయాలు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి మరియు అతను నిజమైన నాయకుడు మరియు దూరదృష్టి గల రాజుగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. ఇలా తమ జీవితాన్ని జాతికి అంకితం చేసి ప్రాణాలు అర్పించిన రాజులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందిద్దాం.